శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో కంగుతున్న మన టీమిండియా ఇప్పుడు 3వ వన్డే మ్యాచ్కి సిద్ధమైంది. అండ్ మన వాళ్ళు ఈ 3వ వన్డే మ్యాచ్ని కూడా ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగానే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే విక్టరీ అనేది మన టీమిండియాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ సిరీస్లో శ్రీలంక టీం 1-0 లీడ్లోకి వెళ్ళిపోయింది. దీంతో వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటారు. అదే మన టీమిండియా గెలిస్తే సిరీస్ను కనీసం 1-1తో డ్రా అయినా చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 27 ఇయర్స్లో మన టీమిండియా ఒక్కసారి కూడా శ్రీలంక టీం మీద బైలాటరల్ సిరీస్ ఓడిపోలేదు. చివరికి ఇప్పుడు 1997 సంవత్సరంలో మన వాళ్ళు శ్రీలంక మీద ఒక బైలాటరల్ సిరీస్ ఓడిపోయారు. కానీ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సిరీస్ ఓటమి చూడలేదు. మధ్యలో 2006 సంవత్సరంలో ఒకసారి సిరీస్ డ్రా అయింది. అది కూడా సిరీస్లో 3 మ్యాచ్లు వర్షం కారణంగా వాస్ట్ అవుట్ అవడం వల్ల. సో సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 27 ఇయర్స్లో మన టీమిండియా శ్రీలంక మీద బైలాటరల్ సిరీస్ ఓడిపోలేదు. అండ్ ఆ రికార్డును కంటిన్యూ చేయాలంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోకూడదు, కనీసం సిరీస్ను డ్రా అయినా చేసుకోవాలి. అదరాని శ్రీలంక టీం ఏమో తమ ఫామ్ను కొనసాగిస్తూ 3వ వన్డే మ్యాచ్లో కూడా గెలిచి ఒక హిస్టారిక్ సిరీస్ విక్టరీ మీద కన్నేశారు. ఎస్పెషలీ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే ఒక గొప్ప రెడెంప్షన్లా ఉంటుంది. T20 సిరీస్లో వాళ్ళు గెలవాల్సిన 3 మ్యాచ్లు కూడా కొలాప్స్ కారణంగా కోల్పోయారు. దీంతో దానికి రిడెంప్షన్గా ఈ వన్డే సిరీస్ గెలిచి తమ ఫ్యాన్స్కు కనువిందు చేయాలని చూస్తున్నారు. సో డెఫినెట్లీ మరోసారి అయితే మనం 2 జట్ల మధ్య మంచి హోరాహోరీ ఫైట్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మరోసారి మోస్ట్ లైక్లీ స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్గానే ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఇంకా ఎక్కువ స్పిన్ బౌలింగ్ అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడేశారు. దీంతో వికెట్ అనేది ఇంకా స్లోగా మారే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ బాల్ హోల్డ్ అయ్యే కొద్దీ పిచ్ అనేది స్పిన్ బౌలింగ్ మరీ ఎక్కువగా అనుకూలిస్తుంది. సో ఈ టీం అయినా ఎక్కువ రన్స్ కొట్టాలనుకుంటే పవర్ ప్లేను బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో కాస్త స్లోగా ఆడినా డెత్ ఓవర్స్లో మళ్ళీ కంబ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే డెత్ ఓవర్స్లో కూడా పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. సిడి తిరిగి మిడిల్ ఓవర్స్లోనే బ్యాట్స్మెన్ కాస్త ఆచితూచి ఆడాలి. ఇక టాస్ విషయానికి వస్తే మరోసారి చాలా కీలకం కాబోతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే చూసాం, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు చాలా అడ్వాంటేజ్ దొరుకుతుంది. శ్రీలంక టీం టాస్ గెలిచి ఫస్ట్ 2 మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేశారు అండ్ మన టీమిండియాను డామినేట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. అండ్ ఆల్సో మరోసారి మనం లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు రెయిన్ థ్రెట్ తక్కువగానే ఉంది. వెదర్ ఫోర్కాస్ట్లో ఓన్లీ 50% మాత్రమే రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే మ్యాచ్ కాస్త బెటర్గానే వెదర్ ఫోర్కాస్ట్ ఉంది. మెయిన్లీ మ్యాచ్ జరిగే టైమింగ్స్లో రెయిన్ ప్రిడిక్షన్ అనేది బిలో 10% ఉంది. సో మనమైతే మేబీ అలాంటి బ్రేక్స్ లేకుండా కంప్లీట్ మ్యాచ్ను ఫుల్గా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే శ్రీలంక టీం ఆన్ ఫైర్. నిజంగా వాళ్ళు ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా చాలా గొప్ప స్పిరిట్ చూపించారు. ఎస్పెషల్లీ వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా అసలు 200 అయినా కొడుతుంది అనుకున్న టీంకు చాలా మంచి టోటల్ అందించారు. సో పర్సర్ శ్రీలంక టాప్ 6 బ్యాట్స్మెన్ దగ్గర నుండి పెద్దగా రన్స్ రావట్లేదు. నెంబర్ 7, నెంబర్ 8 మరియు నెంబర్ 9 వీళ్ళు ఎక్కువ రన్స్ కొడుతున్నారు. మెయిన్లీ దునీత్ వెలలాగే లాంటి ప్లేయర్ ఒక రెవల్యూషన్లో తయారయ్యాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో కమిండు మెండిస్ కూడా చాలా మంచి నాక్ ఆడాడు. సో వీళ్ళతో పాటు టాప్ 6 బ్యాట్స్మెన్ కూడా ఫైర్ అయితే శ్రీలంక బ్యాటింగ్ రావడం చాలా కష్టం. మెయిన్లీ నిశంక మరియు సమర్ విక్రమ లాంటి ప్లేయర్స్ పెద్ద ఇన్నింగ్స్లు ఆడగలరు. అలాగే లీనాగే కూడా కొంతవరకు డేంజరస్ బ్యాట్స్మెనే. సో ఈ మ్యాచ్లో అయితే శ్రీలంక టాప్ 6 బ్యాట్స్మెన్ వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మేబీ ఎక్కువ రన్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ స్కోర్ బోర్డ్ మీద అరౌండ్ 240 రన్స్ పెడితే ఎంత రచ్చ చేయొచ్చో మనం క్లియర్గా చూసాం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే శ్రీలంక టీం చాలా గొప్ప స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. ఏకంగా 5 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ని పెట్టుకుని ఒకే ఒక పేసర్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ అదే ఫార్ములాకు స్టిక్ అయి ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో శ్రీలంక టీం స్పిన్నర్స్కి ఇంకా ఎక్కువ ఓవర్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వాళ్ళ బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్ హీరో జెఫ్రీ వాండర్స్ మీద మరోసారి భారీగా అంచనాలు ఉంటాయి. అలాగే దాంతో పాటు అఖిల్ ధనంజయ్ మరియు దునీత్ వెలలాగే వీళ్ళిద్దరు కూడా మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కెప్టెన్ చరిత అసలంక అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్. నిజంగా చివరిలో వచ్చి అసలు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఎనివే శ్రీలంక టీం బౌలింగ్లో ఎక్కడ స్ట్రగుల్ అవుతుందంటే పవర్ ప్లేలో. అసలు వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్లో వికెట్ తీయలేకపోతున్నారు, అలాగే రన్స్ని కూడా కంటైన్ చేయలేకపోతున్నారు. సో దీన్ని కనుక కరెక్ట్ చేసుకోగలిగితే అసలు శ్రీలంక బౌలింగ్కు పేరే పెట్టక్కర్లేదు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే శ్రీలంక టీం తమ ప్లేయింగ్ లెవెన్ మార్చదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే కంటిన్యూ అవ్వాలని చూస్తారు, అన్లెస్ ఎవరికైనా ఇంజరీ అయితే తప్ప. ఇక మన టీమిండియా విషయానికి వస్తే డెఫినెట్లీ మన వాళ్ళు అండర్ ది పంప్. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా అనుకునే ఫలితాలు వచ్చాయి. మెయిన్లీ ఎప్పుడు లేని విధంగా మన వాళ్ళు మిడిల్ ఓవర్లో దారుణంగా కొలాప్స్ అవుతున్నారు. సో T20 సిరీస్లో శ్రీలంక బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఎలాంటి కొలాప్స్ చూసామో ఇప్పుడు వన్డే సిరీస్లో మన బ్యాట్స్మెన్ అలాగే కొలాప్స్ అవుతున్నారు. గెలిచే పొజిషన్ నుండి మ్యాచ్ని కోల్పోతున్నారు. మెయిన్లీ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సిరీస్లో ఇప్పటివరకు ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ తప్పితే మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా కనీసం 50 కొట్టలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మన బ్యాటింగ్ మెరుగుపడాలి. మెయిన్లీ మన వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ప్రయోగాలు చేయకూడదని చెప్పి ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేసుకున్నాం. సో శ్రేయస్ అయినా నెంబర్ 4లో ఆడవడమే బెటర్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతను డౌన్ ది ఆర్డర్ పంపడం వల్ల మన టీమిండియాకి పెద్దగా యూజ్ ఉండట్లేదు. అలాగే టాప్ ఆర్డర్లో చూసుకున్న రోహిత్ శర్మ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అతను 2వ వన్డే మ్యాచ్ తర్వాత కూడా కన్ఫర్మ్ చేశాడు నేను ఎలాగే ఆడతా అని చెప్పి. అంటే రోహిత్ శర్మ మరోసారి పవర్ ప్లేలో విరుచికి పడతాడు. దీంతో మేబీ అతని నుండి మనం భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు.
సో రోహిత్ ఎలాగో వేగంగా ఆడతాడు కాబట్టి గిల్ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అతనికి మంచి సపోర్ట్ ఇస్తూ లాంగ్ రన్నింగ్స్ ఆడాలి. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఏడాది మన టీమిండియా తరపున అస్సలు బాగా ఆడట్లేదు. ఏడాది అతని బ్యాటింగ్ యావరేజ్ మన టీమిండియా తరపున అరౌండ్ 25 మాత్రమే ఉంది. సో దాన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన స్పిన్నర్స్ ముగ్గురు కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. బట్ పేసర్స్ మాత్రం రన్స్ ఇస్తున్నారు. దీంతో మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ లైనప్లో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. మెయిన్ మహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ప్రాక్టీస్ సెషన్కు రాలేదంట. దీంతో హర్షదీప్ సింగ్ ప్లేస్లో ఖచ్చితంగా ఖలీల్ అహ్మద్ను తీసుకుంటారు. అలాగే సిరాజ్ ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకుని అతని చేత డెబ్యూ చేయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మన పేస్ బౌలింగ్ విషయంలో మార్పులు జరుగుతాయి. అలాగే స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్ళేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లో చూసాం మనకు 4th స్పిన్నర్ అవసరం పడింది. సో ఈ మ్యాచ్లో మేబీ శివం దుబేని పక్కన పెట్టి రియాన్ పరాగ్ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీలంక మిడిల్ ఆర్డర్లో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో సుందర్తో కూడా రియాన్ పరాగ్ లాంటి మరి ఆఫ్ స్పిన్నర్ టీంలో ఉంటే మన టీమిండియాకి అయితే చాలా ప్లస్ అవుతుంది. ఇక చివరిగా వికెట్ కీపర్ విషయంలో కూడా చేంజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి రిషబ్ పంత్కు ఛాన్స్ ఇవ్వచ్చు. మెయిన్లీ మన వాళ్ళు మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ కోసం లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో మిడిల్ ఆర్డర్లో ఒక న్యాచురల్ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కోసం రాహుల్ని పక్కన పెట్టి పంత్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 3వ వన్డే మ్యాచ్ కోసం అయితే ఖచ్చితంగా మన టీమిండియాలో మార్పులు జరుగుతాయి. నేనైతే మోస్ట్ లైక్లీ ఒక 3 to 4 చేంజెస్ చేస్తారనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ చేయాలి కూడా. బట్ ఏ మార్పులు చేసినా చేయకపోయినా మన వాళ్ళ అప్రోచ్ మారాలి. వికెట్స్ పడిపోగానే మరీ ఎక్కువగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్లు స్టిచ్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. T20 ఫార్మేట్లో వాడిన టాక్టిక్స్ కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తేనే వన్డే ఫార్మేట్లో సర్వైవ్ అవ్వగలరు. చూడాలి మరి ఫస్ట్ 2 మ్యాచెస్లో ఫెయిల్ అయిన మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తారా లేదనేది.